తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటింగ్ లో పాల్గొనడానికి మున్సిపల్ ఆఫీస్ కి ఇరు పార్టీల సభ్యులు చేరుకున్నారు. అయితే మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేయడంతో కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకి కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి పెద్దేశ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, ఓవర్ టు యు. ఓకే, తొర్రూరు మున్సిపాలిటీలో తీవ్ర టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులను 9 మందిని లోపలికి పంపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 సభ్యులతో పాటు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా ఎంపీ కడియం కావ్య కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యురాలుగా ఓటింగ్లో పాల్గొనేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. దయాకర్ రావుకు సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు పిఏ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడే మున్సిపల్ కార్యాలయం వద్ద ఎర్రబెల్లి దయాకర్ రావు పిఏ పైన, అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా విప్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ విప్పు జారీ చేయడం కోసం ఆయన ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఆయనను లోపలికి అనుమతించలేదు, ఇక్కడ నుండి బయటికి పంపించేశారు. ఇంకొక వైపు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో ఇదంతా ఉదయమే ఊహించి ఇటువైపు చూస్తున్నాం. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఆయన పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఇక్కడ పాల్గొనేందుకు అటువైపు నుంచి ఉరికొస్తున్నటువంటి శ్రేణులను చూస్తున్నాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తొడలు కొట్టుకుంటూ వాళ్ళు కూడా వస్తున్నారు. తాడపేడ తేల్చుకోవాలంటే ఫైట్ చూస్తున్నాం. ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ ఒక హై టెన్షన్ వాతావరణానికి వేదికగా మారింది. పరస్పర దాడుల నేపథ్యంలో తొర్రూరులో ఒక హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నప్పటికీ ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటున్న నేపథ్యంలోనే పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ పోలీసుల వల్ల కూడా కావడం లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున బోత్ సైడ్స్, ఇటు రైట్ సైడ్ ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలు, లెఫ్ట్ సైడ్ అంతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఇరు పార్టీ కార్యకర్తలు ఇక్కడ తన్నుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తొర్రూరు మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 10 స్థానాలు కావాలి. ఇక్కడ తొర్రూరు మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవాలంటే 10 స్థానాలు కావాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ ఇరు పార్టీలకు, ఇటు కాంగ్రెస్కు ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలిసి 9 సంఖ్య చేరింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య కూడా 9 ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి ఉద్రిక్తతకు ఈ తొర్రూరు వేదికగా మారింది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలలో ప్రశాంత వాతావరణంలోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం కొనసాగుతుంది. కానీ ఇక్కడ మాత్రం తొర్రూరులో మాత్రం ఈ విధమైనటువంటి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు పార్టీల శ్రేణులు ఇటువైపు చూస్తున్న ఉషా దయాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఇక్కడికి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాలకుర్తి నియోజకవర్గం నలుమూలల నుండి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం నలుమూల నుంచి కార్యకర్తలు చేరుకుంటున్నారు. పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ పరిస్థితి మాత్రం ఇప్పటికీ ఇంకా అదుపులోకి రావడం లేదు. ఒక హై టెన్షన్ వాతావరణం తొర్రూరు మున్సిపాలిటీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు సెక్షన్ బిఎన్ఎస్ 163 సెక్షన్ అమలు చేశారు. ఎవరు మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోకి రావద్దని ఆంక్షలు విధించారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ విధంగా తరలి వస్తున్నారు. దీంతో ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి పార్టీ శ్రేణులు, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బోత్ సైడ్స్ వాళ్ళంతా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు మహబూబాబాద్లో కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులంతా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వారంతా ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోవైపు జనగామలో కూడా బోత్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి చేరుకున్నారు. అక్కడ కూడా ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ తొర్రూరులో మాత్రమే ఈ విధమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదంతా ముందే ఊహించారు. ఎందుకంటే ఇక్కడ తొర్రూరులో ఖచ్చితంగా ఈ విధమైనటువంటి టెన్షన్ వాతావరణం ఉంటుందని ముందే పసిగట్టి ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. కానీ పరిస్థితి అదుపు తప్పింది. ఊహించని విధంగా 2 పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులంతా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పిఏ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ముందే దాడి చేసి ఆయనను కొట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఇక్కడికి చేరుకున్నారు. వారంతా నిరసన తెలుపుతున్నారు. ఇరు పార్టీల శ్రేణుల నిరసన పరస్పర నిరసనల నేపథ్యంలో పరస్పర దాడుల నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. లోపల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 9 మంది సభ్యులు లోపల ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 7 కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యురాలుగా 2 అటు ఎంపీ ఎమ్మెల్యే 2 పాల్గొన్నారు. సో తొర్రూరు మున్సిపాలిటీ వద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంతటా ప్రశాంత వాతావరణంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంటే తొర్రూరులో మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరస్పర దాడులు పరస్పర నిరసనల నేపథ్యంలోనే తొర్రూరు హైటెన్షన్ వాతావరణానికి వేదికగా మారింది. లోపల కమిషనర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముందే. ఎందుకంటే ఎక్స్ అఫీషియల్ సభ్యురాలుగా కడియం కావ్యను అనర్హురాలుగా ప్రకటించాలని చెప్పి వారంతా డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కూడా వారు ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదు పైన ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులతో కూడా వాగ్వాదం చేస్తున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. కానీ పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలోనే ఎక్కడైతే ప్రమాణ స్వీకారం కార్యక్రమం కొనసాగుతుందో మున్సిపల్ కార్యాలయం మనకు కనిపిస్తుంది. తొర్రూరు పురపాలక శాఖ మున్సిపల్ కార్యాలయంకి ఊహించని విధంగా బోత్ సైడ్స్ 2 దారులు మూసివేశారు. 200 మీటర్ల పరిధిలోకి ప్రజలెవరూ రావద్దని నోటీసులు జారీ చేశారు.